హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ శ్యామ్ సాయి. 10థ్ అయిపోయాక అందరితో పాటు పాలిసెట్ ఎగ్జామ్ అయితే రాసేసి, అదేంటో కూడా తెలియకుండా కౌన్సెలింగ్ ప్రాసెస్ దాకా అయితే వచ్చేస్తారు. ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో చాలా డౌట్స్ అయితే వస్తాయి. ఎవరిని అడగాలో తెలీదు. ఫోన్‌లో సెర్చ్ చేస్తే రకరకాల వీడియోలు అయితే వస్తాయి. ఏవి చూసినా కూడా అర్థం కావు. ఈ డౌట్స్ అన్నీ మీరు అడగకుండా క్లారిఫై అవ్వాలంటే ఒకటే స్టెప్ అనమాట. మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అసలు డిప్లొమా, పాలిటెక్నిక్ 2 ఒకటేనా? లేదా 2 డిఫరెంటా ఏమన్నా? డిప్లొమా డ్యూరేషన్ ఎంత? అండ్ అలాగే డిప్లొమాలో ఇంటర్‌లాగా గ్రూప్స్ ఏమన్నా ఉంటాయా? ఉంటే ఏ గ్రూప్స్ ఉంటాయి? మ్యాథ్స్ విషయానికొస్తే డిప్లొమాలో మ్యాథ్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? అండ్ అలాగే డిప్లొమాలో మ్యాథ్స్ ఏమైనా ఈజీనా? ఇంటర్‌తో కంపేర్ చేస్తే? ఇంకా లేట్ లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరన్నా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా వీడియోస్ మీకు యూజ్‌ఫుల్ అవుతున్నాయంటే ఒక చిన్న లైక్ కొట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లొమా, పాలిటెక్నిక్ ఒకటేనా? లేదా వేరు వేరా? అబ్సల్యూట్‌లీ 2 వేరు వేరనమాట. ఎందుకంటే డిప్లొమా అనేది డిగ్రీ అనమాట. పాలిటెక్నిక్ అనేది డిప్లొమాలో ఉండే కోర్సులనమాట. ఇంటర్‌లో లాగా గ్రూప్స్ ఏమన్నా ఉంటాయా? అవును ఉంటాయి. కానీ డిప్లొమాలో బ్రాంచెస్ కానీ, డిపార్ట్‌మెంట్స్ కానీ అంటారు. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే బీటెక్‌లో బ్రాంచెస్ ఉంటాయి గదా! లైక్ సీఎస్‌సి, సివిల్, మెకానికల్, త్రిబుల్ ఈ అలాగైతే డిప్లొమాలో కూడా ఉంటాయి. చాలా డిప్లొమా కాలేజెస్‌లో మెయిన్‌గా బేసిక్ బ్రాంచెస్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. బేసిక్ బ్రాంచెస్ అంటే మెకానికల్, సివిల్, సీఎస్‌సి, ఈసీఈ, త్రిబుల్ ఈ అనమాట. మన ఎస్‌వియు రీజియన్‌లో అయితే సీఎస్‌సి సబ్ బ్రాంచెస్ అనేది లేవు. బట్ ఆంధ్ర రీజియన్‌లో అయితే కొన్ని చోట్లయితే ఉన్నాయి. లైక్ ఏఐ అండ్ ఎంఎల్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ సంథింగ్ అట్లా ఐఓటీ కూడా ఉన్నాయి. ఈ బ్రాంచెస్ అన్నిటి గురించి చెప్పాలంటే ఈ వీడియోలో లెంత్ సరిపోదు. దీని గురించి ఒక వీడియో అయితే చేసి అప్‌లోడ్ చేస్తాను. డిప్లొమా డ్యూరేషన్ అంతా. డిప్లొమా డ్యూరేషన్ వచ్చేసి 3 ఇయర్స్. ఈ డిప్లొమా 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీరు త్రూ ఈసెట్ ద్వారా బీటెక్‌లో డైరెక్ట్ సెకండ్ ఇయర్‌కి అయితే వెళ్ళిపోతారు. డిప్లొమాలో సబ్జెక్ట్ విషయానికొస్తే ఫస్ట్ ఇయర్‌లో మీకు ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 బ్రాంచ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీఎస్‌సి అయితే బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ ప్రోగ్రామింగ్ సి అనమాట. ఇంజినీరింగ్ డ్రాయింగ్ గూడా ఉంటుంది. అండ్ అలాగే 4 ల్యాబ్స్ అయితే ఉంటాయి. ల్యాబ్స్ వచ్చేసి ఒకటి బ్రాంచ్ రిలేటెడ్ ల్యాబ్ అయితే ఉంటుంది. ఇంకొకటి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ అలాగే బేసిక్ ఆఫ్ కంప్యూటర్ ల్యాబ్ అయితే ఉంటుంది. అది అన్ని బ్రాంచ్‌లకి కామన్ అనమాట. సెకండ్ ఇయర్ విషయానికొస్తే డిప్లొమాలో ఇప్పుడు నుంచి కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. మీరు సెకండ్ ఇయర్‌లో 2 టైమ్స్ బోర్డ్ ఎగ్జామ్స్ అయితే రాస్తారు. ఇందులో 6 మంత్స్ థర్డ్ సెమ్ అండ్ అలాగే 6 మంత్స్ ఫోర్త్ సెమ్ అనమాట. ఇక్కడ ప్రతి సెమ్‌లో మీకు 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ అలాగే 4 ల్యాబ్స్ అయితే ఉంటాయి. మీ బ్రాంచ్ అయితే బ్రాంచ్ పరంగా కొన్ని సబ్జెక్ట్స్ పెరగొచ్చు, తగ్గొచ్చనమాట. మినిమమ్ 5 అయితే ఉంటాయి సబ్జెక్ట్స్. మినిమమ్ 4 ల్యాబ్స్ అయితే ఉంటాయి. ఇంకా మీకు బ్రాంచ్‌కి సంబంధించినంత వరకు ల్యాబ్స్ పెరగొచ్చు. అండ్ అలాగే సబ్జెక్ట్స్ కూడా పెరగొచ్చు. బట్ థర్డ్ సెమ్‌లో అయితే మీకు మ్యాథ్స్ ఖచ్చితంగా ఉంటుంది థర్డ్ సెమ్‌లో. ఇంకా ఫోర్త్ సెమ్‌లో ఇంకా బ్రాంచ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయితే వస్తాయి. ఇదే అనమాట సెకండ్ ఇయర్. ఇంకా థర్డ్ ఇయర్ విషయానికొస్తే సేమ్ సెకండ్ ఇయర్ మాదిరే ఉంటుంది. ఫస్ట్ 6 మంత్స్ వచ్చేసి ఫిఫ్త్ సెమ్. నెక్స్ట్ 6 మంత్స్ వచ్చేసి సిక్స్త్ సెమ్ అనమాట. బట్ ఈ థర్డ్ ఇయర్‌లో మీరు ఓన్లీ 6 మంత్స్ అనమాట. ఓన్లీ 6 మంత్స్ మీరు కాలేజ్‌లో చదువుతారు. మీ రిమైనింగ్ 6 మంత్స్ వచ్చేసి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. బేస్డ్ అపాన్ కాలేజ్ డెసిషన్స్ కొంతమంది ఫిఫ్త్ సెమ్‌లో వెళ్తారు. ఇంకొంతమంది సిక్స్త్ సెమ్‌లో అయితే వెళ్తారనమాట. ఇంకా మ్యాథ్స్ విషయానికొస్తే ఇంటర్‌లో లాగా 1ఏ, 1బీ, 2ఏ, 2బీ అలా ఉండదు. మీకు డిప్లొమాలో మ్యాథ్స్ వచ్చేసి 1 ½ ఇయర్ అయితే ఉంటుంది. ఏంటి 1 ½ ఇయర్ అంటున్నావంటే చెప్తాను క్లారిటీగా. మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌లో మ్యాథ్స్ చదువుతారు. ఇంకా సెకండ్ ఇయర్‌లో థర్డ్ సెమ్మే అనమాట చదివేది మ్యాథ్స్. ఇంకా ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్ చదవరనమాట. మీకుండేది డిప్లొమాలో 1 ½ ఇయరే మ్యాథ్స్. ఇంకా మీరనుకోవచ్చు ఇంటర్‌లో కన్నా మ్యాథ్స్ ఏమన్నా డిప్లొమాలో కొంచెం ఈజీగా ఉంటుందా? లేదా తక్కువ ఉంటుందా? ఈజీగా అని చెప్పను గానీ, ఇంటర్‌తో కంపేర్ చేస్తే డిప్లొమాలో మ్యాథ్స్ కొంచెం అనేది తక్కువగా ఉంటుంది. మీరు చదువుకుంటే మ్యాథ్స్ డిప్లొమాలో చాలా ఈజీ అనమాట యాస్ కంపేర్ టు ఇంటర్. ఇంతే అనమాట ఎంటైర్ డిప్లొమా ఎలా ఉంటుంది? ఏంటి అనేది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోనుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.